పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా పుస్తకం 54వ అధ్యాయం 14వ వచనం. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాధించేవారు, దుఃఖపరిచేవారు, అవమానపరిచేవారు దేవుని బిడ్డలైన మనకు ఉంటారని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకొరకు దేవుడు వారిని మన కొరకు నియమించాడో మనం గ్రహించాలి. మనలో ఉన్న నిరాశ, మనలో ఉన్నటువంటి బలహీనత, అవిశ్వాసము తొలగిపోవటానికి ఒక్కొక్కసారి వాళ్ళే మనకు ఆధారం అవుతూ ఉంటారు. చూడండి, బైబిల్లో హన్నా ఉంది. హన్నాని బాధించేవారు, దుఃఖపెట్టేవారు, హేళన చేసేవారు చాలామంది ఉన్నారు. పెనిన్నా ద్వారా ప్రతిరోజు అవమానపరచబడుతోంది, హేళన చేయబడుతోంది. కానీ ఆ సమయంలో ఆమె ఆ అవమానం నుండి, ఆ హేళనకరమైన పరిస్థితి నుండి ఆమె కాపాడబడింది. దేవుడు ఆమెకు సహాయం చేశాడు. అయితే ఆ సందర్భాలలో ఆమె ఎక్కడికొచ్చి ఆదరించబడింది, ఎక్కడికొచ్చి దేవుని సహాయాన్ని పొందుకుందంటే దేవుని సన్నిధికి వచ్చింది. అప్పుడు ఆమె నిందె కొట్టివేయబడింది, అవమానం తొలగించబడింది, హేళన తొలగించబడింది. ప్రియమైన వారలారా, మనకున్న బలహీనతను బట్టి, మనకున్న అపజయాలను బట్టి మనల్ని లోకులు నిందిస్తూ అవమానపరుస్తూ ఉంటారు. ఆ సమయంలో మనము ఎదుర్కొన్నా ఏమీ చేయలేం, కానీ వాటి బారి నుండి మనల్ని కాపాడే మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అయితే ఎవరితోని వాదోపవాదాలు చేయక న్యాయం తీర్చే దేవుని మీద మనం ఆధారపడ్డట్లయితే, మనం ఆనుకున్నట్లయితే తప్పకుండా మనకు తోడై ఉండి బాధించే వారందరినీ కూడా దేవుడు దూరపరుస్తాడు. హన్నాకి దూరపరిచాడు, యోబుని దూషిస్తున్న వారిని దూరపరిచాడు, దావీదును దూషించిన వారిని దూరపరిచాడు. దేవుడు వారి పక్షంగా ఉండి వారికి చేయమని గ్రహించాడు. నిశ్చయంగా ఈ ఉదయకాలమున ప్రియదేవుని బిడ్డలారా, నీ చుట్టూ బాధించేవారు ఉన్నారేమో. ఒక్కసారి ప్రభు వైపు చూడు, మోకరించు, ఆయనకు అప్పగించు. నిశ్చయంగా వారి నుండి దేవుడు నిన్ను కాపాడతాడు. అలాంటి గొప్ప దేవుడు త్వరగా రానై ఉన్నాడు. కనుక మనమందరం కూడా సిద్ధపడి ఆయనను ఎదుర్కొందాం. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.